బ్యాక్ టు మై ఛానల్ రేయాన్షా ఎడిట్స్. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మా అమ్మా చెప్పు చిన్ని తల్లి. నేను కూడా క్రికెటర్ అవుతాను అమ్మా. ఎందుకు అదలని అనుకుంటున్నావు చిత్తి తల్లి? నాకు ఇష్టమైన గేమ్ కదా అమ్మా. అవును, అందుకే నాన్న డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటున్నా. సరే చిన్ని తల్లి, నాన్నకు చెప్పి క్రికెట్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేపిస్తాను. అడ్డు పాప క్రికెటర్ కావాలనుకుంటుంది. నిజమా? తనకెందుకు ఆలోచన వచ్చింది? మీకు క్రికెట్ ఇష్టం కదా, అవును. అందుకే మీ కలను నిజం చేయాలనుకుంటుంది పాప. ఓ నిజమా? గ్రేట్. అడ్డు, నేను చెప్పిన దాని గురించి నువ్వేమనుకున్నావు? సరే, నేను దగ్గరలోని కోచింగ్ సెంటర్ కోసం చూస్తాను. లవ్ యూ లడ్డయ్యా. చిట్టి తల్లి, నువ్వు క్రికెటర్ అవ్వాలని అమ్మతో చెప్పావా? అవును నాన్న, నీకు క్రికెట్ ఇష్టం కదా, అవును నాన్న. అందుకే నేను నీ కలను నిజం చేస్తాను నాన్న. లవ్ యూ చిట్టి తల్లి. చిట్టి తల్లి, నువ్వు క్రికెట్ లో బ్యాట్స్మెన్ అవుతావా లేక బౌలర్ అవుతావా? నాన్న నేను రెండూ ఆడతాను. అయితే నా చిట్టి తల్లి ఆల్ రౌండర్ అవుతుంది. అవును నాన్న. నేను దగ్గరలో కోచింగ్ సెంటర్ చూసి మాట్లాడొచ్చు. అవునా లడయ్య, ఏం చెప్పారు? మంత్లీ ఫీ 5,000 అంట. డైలీ మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళాలంట. అవునా? అవును, సండే మాత్రం ఫుల్ డే వెళ్ళాలి అంట. ఓకే, కోచింగ్ కి 5,000 కట్టేస్తాం కానీ కానీ ఎంత అంది? గ్లవ్స్, హెల్మెట్, ప్యాడ్స్, బ్యాట్, డ్రెస్, షూస్ కి 20,000 అవుతాయి. ఆ ఫ్రెండ్ అడుగుతాను 2 months లో ఇస్తానని చెప్పి. కష్టం కదా అండి. నాన్న, నీకోసం క్రికెటర్ అవుతాను అన్నప్పుడు ఎలా అయినా పాపని క్రికెటర్ని చేయాలి అనిపించింది. మా వచ్చేసా. అవునా? చిట్టి తల్లి ఏం నేర్పించారు ఈ రోజు? ఈ రోజు మొత్తం షూ వేసుకొని రన్నింగ్ చేయమన్నా. అయితే నా చిట్టి తల్లికి కాళ్ళు చాలా నొప్పులు వస్తుంటాయి కదా. అవునమ్మా. ఇక్కడికి రా, నా చిట్టి తల్లి నీ కాళ్ళు నొక్కుతాను. అమ్మా, నేను అక్కడికి వెళ్ళగానే నాకు బ్యాట్ ఇస్తారని అనుకున్నాను. అప్పుడు వాళ్ళు నిన్నేం చేయించారమ్మా? వాళ్ళు నన్ను గ్రౌండ్ అమ్మా వాళ్ళు నన్ను బూట్లు వేసుకోమని గ్రౌండ్ అంతా ఓ, పరిగెత్తించారు. అది ఫిట్నెస్ కోసమే అయి ఉంటుంది నా చిట్టి తల్లి.